అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బొమ్మరెడ్డి బాలు అనే విద్యార్థి కలిసి తనకున్న ఆరోగ్య సమస్యలను వివరించగా వెంటనే స్పందించిన మంత్రి ఆనం ఆ అబ్బాయికి కావలసిన వైద్య సేవలను, అలాగే ఆ అబ్బాయిని తమ P4 పథకం ద్వారా దత్తత తీసుకొని వారి అవసరాలను తీర్చేందుకు కావలసిన ఏర్పాటు చూడమని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు బొమ్మరెడ్డి బాలు కుటుంబాన్ని ఆనం వారసురాలు ఆనం లీలా కైవల్యారెడ్డి దత్తత తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మరెడ్డి బాలు అనే విద్యార్థి తన కాలుకు ఆపరేషన్ కావాలని తమ తండ్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరి ఉండడంతో నేడు ఆ బాలుని కుటుంబాన్ని దత్తత తీసుకొని అబ్బాయి చదువుతున్న కళాశాలలో చదువు పూర్తి అయ్యేంత వరకు ఫీజులన్నీ పూర్తిగా చెల్లిస్తామని, అలాగే ఈ అబ్బాయికి కాలు ఆపరేషన్ చేయించి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. మెస్ ఫీజులకు సంబంధించిన చెక్కులను బాలుని కుటుంబానికి కైవల్యారెడ్డి అందించారు. తమ సమస్యలను తెలిపిన వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఈ రోజు తనకు సహాయం చేస్తున్న ఆనం కుమార్తె కైవల్యారెడ్డికి తాను ఎంతో రుణపడి ఉంటానని బొమ్మరెడ్డి బాలు తెలిపారు. వెనకరా ఆడికి వెళ్ళిపోయావు, నిమిషం వెనకరా చేయి వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తున్న నా యొక్క అన్నదమ్ములు నాకు సహాయం చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా యొక్క అన్నదానం తెలియజేస్తూ వారి యొక్క ఆనం కైవల్య గారికి నా యొక్క అన్నదానం తెలియజేస్తున్నాము. నాకు సహాయం చేస్తారని ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి నేను రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఆర్డీఓ మేడం గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ హిట్గా నిర్వహించడం, అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండింటినీ ఒకే విధంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపాధి కోసం ముందడుగులు వేస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది.
కానీ ఇప్పుడు అదే దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ P4 ప్రోగ్రామ్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు. ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మకూరు నియోజకవర్గం రావడం, గతంలో మా నాన్నగారు పర్యటించినప్పుడు ఇక్కడున్న ఈ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తను ఇంకా ఫ్యూచర్లో ఏవేవి చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉంటానని నాన్నగారు చెప్పడం, ఆ వీడియో నేను చూశాను. అది నా పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించడం అనేది నాకు ఈ జన్మ ఇంకేమీ అక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు ఆయన. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో, అలాగే మా నాన్నగారి సూచనలతో నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అదే విధంగా ఈరోజు ఆత్మకూరు మండలంలో బండాపురపల్లి గ్రామానికి చెందిన బొగ్గిరెడ్డి మల్లీశ్వరి గారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ P4 కార్యక్రమం భాగంగా వారికి నెలవారీ మెస్ బిల్లు, అలాగే ఆత్మకూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ బాబుకి జైపూర్ కాలు ఏర్పాటు